Psalms 61 and verse 2 చదువుకున్నాము. మొదటి 2 వచనాలు చదువుకున్నాము. సామ్స్ ఒక నిమిషం ఉన్నాము. కీర్తనలో అందరూ తీయండి. కీర్తనలో మరి 61 చదవమ్మా. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, ఈ ఉదయకాలము మీ సన్నిధిలో నాయన మేము వచ్చినట్టు మా జీవితం మీరు చూపిన అక్రమను బట్టి పొందడం తండ్రి. ఈ సమయంలో నాయన నీ వాక్యం ధ్యానిస్తుండగా నన్ను మీ శిరోచాటును మరుగుపరచండి. నా ద్వారా మీరు మాట్లాడి ఈ మాటలు మాకు దయచేసి మనం బలపరచగలని మా రక్షకుడిని యేసు క్రీస్తున్నాం అనుకున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలో 61 మరి 2వ వచనం చూసినట్లయితే 2వ భాగం అక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంటున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ హైయర్ డిజైర్. ఏంటంటే హైయర్ డిజైర్ అని నేను దీనికి నామకరణం చేస్తున్నాను. ఉన్నతమైన ఆశ. ఉన్నతమైన ఆశ. ఆశ గల ప్రాణము దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ కీర్తనకారుడు మరొక చక్కటి మరి ఆశ కలిగి ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మనందరి జీవితంలో మరి మనకి ప్రాముఖ్యత రావాలని చెప్పి చూస్తుంటాం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అదొక ఇంటర్నల్ డిజైర్ ఉంటుంది. ఏంటంటే మరి నేను ఫోటో తీసినప్పుడు నేను కావాలని చెప్పేసి మనకి ఆశ కలుగుతుంది. మరి ఈరోజు నేను వీడియోలో కనపడాలని నాకు ఆశ కదా. ఇటువంటి ఆశలు ఎన్నో ఉంటాయి. దేవుని స్తోత్రం కదండి. ఆశలు, డిజైర్స్ ఉంటాయి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, కనుకనే నేను అంటున్నా, నేను మనందరి జీవితంలో మరి నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా కావాలని చెప్పేసి మనకి ఇటువంటి ఆశలు ఉంటాయి. కానీ దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమిటంటే నేను సరే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఒకటి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంటుందండి? ఎక్కలేనంత ఎత్తైన కొండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మౌంట్ ఎవరెస్ట్ ఉంది ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన శిఖరం కదా. అయితే వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంట్ ఎవరెస్ట్. అయితే దాన్ని కూడా ఎక్కినారు. ఇప్పుడే కాదు, 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు. మరి ఎవరు ఎక్కినారండి? పిల్లలు మీరు చెప్పాలా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద పోయినారు. యూరప్ గగన్ ఫస్ట్ స్పేస్ మ్యాన్. టెన్జింగ్ నార్గే ఆయన షర్పా ఉంటాడు, నేపాలీ షర్పా. మరి ఆయనతో పాటు ఒక న్యూజిలాండ్ అతను వస్తాడు కదా. ఆయన పేరేంటి? నేను చాలాసార్లు ఇప్పుడు నేనే మర్చిపోతున్నాను. అంటే గెటింగ్ ఓల్డ్ అంతే కదా. నేను స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కలేనంత ఉన్నత కొండ మీద కూడా మనుషులు ఎక్కేస్తున్నారు. నేను స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆత్మీయంగా ఉన్న ఆ కొండ మీదకి ఎక్కాలంటే యువతరము కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆశ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు దేవా అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇతను నేను ఎక్కలేనంత కొండ మీదకి నేను ఎక్కుతానని అనట్లేదు. ఏమంటున్నాడు? నన్ను ఎక్కించుము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మంచి ఆశ కదండి, ఇంత మంచి డిజైర్, ఇంత మంచి మరి దేవుడికి భారం వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి అనేక విధాలుగా మనం పైకి పోవాలని చెప్పేసి మనం ఆశపడుతుంటాం. ఉద్యోగం చేసే సమయంలో మనం నేను ఉద్యోగం చేసే సమయంలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా నేను జాయిన్ అయినాను కదండి. మరొక నా జీతం వస్తాం 350 రూపాయలు. అయితే అది చాలు, ఆ టైంలో చాలా.
ఆ తర్వాత స్టేషన్ మాస్టర్గా నేను ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్గా, తర్వాత స్టేషన్ మేనేజర్గా, తర్వాత ఇన్స్పెక్టర్గా, ఈ విధంగా ఇంకా ఉంటే ఇంకా వేరే పోస్టులు కూడా నాకు వస్తుంది. ఈ విధంగా మనము ఎదుగుతుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆశలు ఉంటాయి, నేను ఎదగాల, నేను ఉన్నత స్థితికి నేను వెళ్ళిపోవాలని చెప్పి మనకి ఆశలు మనం కలిగి ఉంటాం. మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, మరి మనకు ఆత్మీయంగా నేను ఎదగాలి అని చెప్పేసి మనకి ఆశలు కూడా ఉండాలి. తెలుసుకోవచ్చు, ఆత్మీయంగా నేను ఎదగాలి, ఆత్మలోనే నేను ఇంకా ఉన్న స్థితికి నేను వెళ్ళాలని చెప్పేసి మనకు ఆశ ఉండాలి. అదే ఆశ ఈయన కలిగి ఉన్నాడు దావీదు రాజు. మరి తను ఒక గొర్రెల కాపరి కదా. దావీదు రాజు ఎవరు? ఒక గొర్రెల కాపరి. గొర్రెల్ని కాచుకుంటున్నాడు. కానీ మరి తను గొర్రెలు కాచుకుంటూ కూడా మరి తన దగ్గర ఉన్న హార్ట్ తీసుకొని ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. తన హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన హృదయంలో దేవుడు ఉన్నాడు కనుకనే తనకి ఇటువంటి ఆశ కలిగింది. ఏంటంటే నేను ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము అని అటువంటి చక్కని ఆశలు కలిగి ఉన్నాడు. మన హృదయంలో దేవుడు లేకపోతే మన ఆశలు వేరేగా ఉంటాయి కదండి. మన హృదయంలో, మన జీవితంలో దేవుడు లేకపోతే, యేసయ్య లేకపోతే మన కోరికలు, మన ఆశలు అన్నీ వేరుగా ఉంటాయి. కనుక అతను ఈ విధంగా గొర్రెల కాపరిగా ఉంటూ ఏం చేస్తాడండి? మరి ఒక ప్రవక్త వచ్చి ఏం చేస్తాడని అభిషేకిస్తాడు. అభిషేకించేసి నువ్వు రాదని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే. ఒక సర్టిఫికేట్ ఇచ్చి, ముద్ర కొట్టి, ఆయనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి, లేక మెడలో ఏదో వేసి వెళ్ళిపోడు. ఇక నూనె పోసి ప్రార్థించి వెళ్ళిపోతాడు. నువ్వు రాజని వెళ్ళిపోతాడు. ఈ దగ్గర నేను రాజని చెప్పి తిరుగుతున్నాడు లోకంలో. గొర్రెలు కాసుకుంటాడు. మళ్ళీ పోయి ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళీ గొర్రెలు కాసుకుంటున్నాడు కదా. గొర్రెలు చెప్పుకుంటాడు నేను రాజునని కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మరి గొర్రెలు కాచుకుంటూ కూడా మరి తను తన భారమంతా దేవుని మీద వేసి మరి దేవుని ద్వారా శక్తి పొందుకొని మరి గొర్రెల మీదకి సింహాల్ని చీల్చివేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత బలం కలిగిన వాడు, ఎందుకంటే దేవుడు ఆయనలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మరి రాజుగా మారినప్పుడు ఏమైపోయింది? దేశమంతా ఆయన చేతిలోకి వచ్చేసింది కదండి. దేశమంతా ఆయన చేతిలో ఉన్నది. దేశమంతా ఆయన చేతిలో. దేశంలో ఉన్న బంగారం అంతా, వెండి అంతా, లేక దేశంలో ప్రతిదీ, డబ్బులైనా, ఘనత, బలము అన్నీ ఆయన చేతులు ఉన్నాయి. అన్నీ ఆయన చేతులు ఉంటే కూడా ఆయన ఏమంటున్నాడండి? నేను ఎక్కడైనంత ఎత్తైన కొండకని నన్ను ఎక్కించు దేవా అంటున్నాను. కనీసము మా సొలొమోను రాజున్న దేవా, మరి ఈ ప్రజల్ని, నీ ప్రజల్ని నేను ఎరుటకు నాకు ఏం కావాలంటే జ్ఞానం దయచేసి ప్రభావ సాధించున్నాను. అయితే దేవుడు జ్ఞానంతో పాటు అన్ని ఇచ్చినాడు. అయితే ఈయన చూస్తున్న దేవుని మీద అతను అందుకోసమే ఆయన ఒక మంచి పేరు. ఏం పేరన్నా ఆయనకి? ఒక బిడ్డు, నా హృదయానుసారి, a man after my own heart. నా హృదయానుసారి అంటే నా హృదయంలోనే ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడే నా పక్షంగా ఉంటే నాకు ఇంకేంటి? ఎవ్రీథింగ్ ఇస్ మైన్ కదా. నాకు దేవుడే ఉంటే నాకు అన్ని ఉన్నట్టే. అటువంటి ఆశ తను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దాని వల్ల ఉన్నతమైన ఆశ అందరము కలిగి ఉండాలని నేను మరి చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మరి దేశమంతా ఆయన చేతిలో ఉండి అన్ని సమస్తము ఆయనకి ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండుగా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దాన్ ఐ. ఎక్కలేనంత ఎత్తైన కొండకి పైకి నన్ను ఎక్కించు. రెండవది కీర్తన 25:5లో మనం చూస్తాం, లీడ్ మీ టు ద ట్రూత్ అండ్ టీచ్ మీ. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఆయన? లీడ్ మీ టు ద ట్రూత్ అండ్ టీచ్ మీ.
నీ సత్యము అనుసరించుటకు నాకు ఉపదేశము చేయుము. నీ సత్యము దేవా, నా జీవితంలో నీ సత్యము నాకు అవసరం. యువర్ ట్రూత్. మానవుని యొక్క సత్యము కాదు, లేక లోకస్తుల సత్యము కాదు. నాకు నీ సత్యము కావాలి దేవా, ఎందుకంటే నీవు సత్యవంతుడవు అని. నీ సత్యమును అనుసరించుటకు నాకు ఉపదేశము చేయండి. సత్యము, సత్యం మీద మనకి ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. సత్యం, ఎందుకంటే ఈ లోకంలో దేవుడు బిడ్డలారా, మరి నాలెడ్జ్ ఎంత ఎక్కువైపోతుందంటే అసత్యాన్ని కూడా సత్యముగా మార్చేస్తున్నాం కదండి. అసత్యాన్ని కూడా సత్యంగా మరి మార్చేస్తుంటారు. ఒక అబద్ధాన్ని వాళ్ళకి ఇంకా పదే సార్లు చెప్తూ అదే సర్క్యులేట్ అయిపోతుంది అనుకోండి. సర్క్యులేషన్ అంటే మనకు తెలిసిపోయింది కదా, తిరుగుతూ ఉండదు. అది ఏంటి, ఇంటర్నెట్. ఒక అబద్ధము ఇంకా నెట్లో తిరుగుతూ ఉంది అనుకోండి, సర్క్యులేట్, ప్రపంచం అంతా సర్క్యులేట్ అయిపోతుంది. అబద్ధం అయిపోతుంది, నిజము భ్రమ కదా. అందుకోసం తను అంటున్నాడు, నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అంటున్నారు. ఎంత మంచి ఆశ. కనుక దేవుని పిల్లలా, మరి ఈ విధంగా దేవుని ఉపదేశం మనకు అవసరం. దేంట్లో అండి, సత్యంలో మనం నడవడానికి మనకి చాలా అవసరం. మూడవదిగా 143వ కీర్తన 10వ వచనం మనం చూస్తాం. లీడ్ మీ టు ఎ లెవెల్ గ్రౌండ్ అంటున్నాడు. నీవే నా దేవుడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవే నా దేవుడవు అని చెప్పేసి దేవుణ్ణి మరి కొనియాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నాడు. నీవే నా దేవుడవు అంటున్నాడు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుని చిత్తం అయితే ఈ విధంగా జరణి ప్రభు అంటే ప్రార్థన చేసుకుంటాం కదండి. చిత్తము, ఆయన చిత్తము కదండి. ఆయన చిత్తం మన జీవితంలో జరగాలి, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా మనం చూసినాం కదా, రోమియోల రాష్ట్ర పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తాం కదండి. ఆయన చిత్తం ఎటువంటిదంట, చదవమ్మా 2వ వచనం. మీరు దేవుని చిత్తం ఎటువంటిదంట, ఉత్తమమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తం ఉత్తమమైనది, దేవుని చిత్తము అనుకూలమైనది. తర్వాత సంపూర్ణమైనది దేవుని చిత్తం. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చిత్తము ఏంటో పరీక్షించాలంటే మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నా జీవితంలో నీ చిత్తం ఏంటి ప్రభువా అని మనము దేవుని అడగాలి, తెలుసుకోవాలి కదండి. మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అంటే మన మనసు ఎవరి మీద ఉండాలండి, దేవుని మీద ఉండాలి. కనుక తను ఏమంటున్నాడో దేవా అంటున్నాడు కదా, దేవా. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తం మనము అనుసరించాలి. మనసు 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ప్రవర్తన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, మన ప్రవర్తన కదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ప్రవర్తన మన విషయంలో మనం ఏ విధంగా మనం ప్రవర్తించాలని చెప్పేసి మనము మరి ఎఫ్ఎస్సి 5:14 నుండి 20 వచ్చిన మనము అక్కడ చదువుకున్నాం. కనుక ఎటువంటి ప్రవర్తన మనకు కలిగి ఉండాలంట, దేవుని చిత్తానుసారమైన కదండి. లోక సంబంధమైన ప్రవర్తన ఒకటి ఉంటుంది, అంతేకాకుండా మరి మనకు అనుకూలమైన ప్రవర్తన ఒకటి ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం ఒక గ్రూప్లో ఉంటే
పియర్ గ్రూప్ అంటారు కదా. ఆ గ్రూప్లో ఉంటే అందరికీ నచ్చినట్టే మనం నడుచుకోవాలి కదా. ఒక పొలిటికల్ పార్టీ ఉంటే ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న ఉద్దేశం ప్రకారమే నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా వెళ్తే వాళ్ళ కోపం వస్తుంది, బహిష్కరిస్తారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని మన ప్రవర్తన ఆయన చిత్తానుసారంగా లేకపోతే ఆయన ఏం చేస్తాడని మనల్ని చూసి బాధపడతాడు. కనుకనే మనం ఏమి కోరాలండి? దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దేవా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను, నాకు నేర్పు దేవా అని అడగాలి. అంతేకాకుండా తర్వాత దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు, ఎటువంటి భూమి మీద? సమభూమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం నడిచేటప్పుడు మరి సమభూమిగా ఉండకుండా మరి ఎత్తులు తగ్గులు అనుంటే మనకి మనం చక్కగా వెళ్తుంటామా? మనకి ఎత్తులు తగ్గులు గుంటలు రాళ్ళు ఇక్కడ ఉంటే మనకి బాధగా ఉంటుంది. కొన్నిసార్లు పడతాము, కొన్నిసార్లు మనకి అపాయం జరుగుతుంది. కనుక ఇవన్నీ లేకుండా, నా జీవితంలో ప్రాబ్లమ్స్ లేకుండా, నా జీవితంలో సమస్యలు లేకుండా, నా జీవితంలో శోధనలు లేకుండా, నా జీవితంలో ఒడదిడుగులు లేకుండా దేవా నాకు సమభూమి మీద నడవటానికి సమభూమి అంటే నేను చక్కగా నడవటానికి యెషయాలో చూస్తాం కదా. యెషయాలో మనము యేసయ్య రాకముందు మరి ఎవరు ఇచ్చినారు? యేసు ప్రభువు రాకముందు ఎవరు ఇచ్చినారమ్మా? బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చినాడు. అయితే బాప్తిజం ఇచ్చి యోహాను గురించి కూడా ప్రవచనం ఉన్నది. ఎక్కడ చూస్తాం మనం? అది యెషయాలో చూస్తాము. మరి ఇదిగో మరి అరణ్యంలో ఒక స్వరము వినబడుతున్నదని ఆయన గురించి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క మరి లోయను మంచిగా చేయాలా, ఇతర స్థలమును మంచిగా చేయాలని చెప్పేసి ఎవరి కొరకు? యేసయ్య. అంటే ఆయన ముందే వచ్చి యేసు యొక్క మార్గం ఏం చేస్తానండి? అంటే ప్రిపరేషన్. హి హస్ ప్రిపేర్డ్ ద వే ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మెసేజ్. ఆయన వచ్చి మొదటి ఏమంటాడు? ఎక్కడ ఉన్నది? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 2వ వచనమో 3వ వచనంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని చాలమ్మా. ఆయన మొదటి వాక్యం ఏంటి? మారు మనసు. అంటే మార్గం అంటే యేసు ప్రభు చెప్పే మరి ఆ వాక్యాన్ని నేను ముందుగానే సరళం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి మనకు కూడా ఏం కావాలంటున్నా సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించు. సమభూమి గల ప్రదేశం. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, 3వది లీడ్ మీ టు ఎ లెవెల్ గ్రౌండ్. లీడ్ మీ ఇన్ దై విల్. 4వ పాయింట్ మనం చదువుకుందాం. 27వ కీర్తనలో 27:7-11 వచ్చిన యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. సరళం అంటే స్ట్రైట్. లీడ్ మీ టు ఎ స్ట్రైట్ పాత్. కదండి. 4వ పాయింట్ ఏంటి? లీడ్ మీ టు ఎ స్ట్రైట్ పాత్. సరళమైన మార్గమున నన్ను. సరళం అంటే కిందని మార్గము. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. సరళం అంటే కిందని, ప్లెయిన్, స్ట్రైట్ లైన్ కదా. యేసయ్య మార్గం ఏది ఉంటుందండి? స్ట్రైట్ లైన్ ఉంటుంది. కానీ ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ పో, అటు రైట్ పో కదా. జీపీఎస్లో మనం చూస్తుంటాం కదా, 300 meters టేక్ రైట్ టర్న్ కదా. ఏమంటుంది జీపీఎస్? తీసుకుపోతుంటుంది కదా. దాని పక్కనమే ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతుంది. మన డెస్టినేషన్ ఆన్ ద లెఫ్ట్ అని వచ్చేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి మన ఆత్మీయ జీవితం అంత సులువైనది కాదు.
మన ఆత్మీయ జీవితము ఇక్కడ స్టార్ట్ చేసి పరలోకంలో డెస్టినేషన్ అని మనం ఇక్కడ స్టార్ట్ అని వస్తాగానే గెలిపోతున్నాం మనము పోలేము అదే బ్రదర్ పోతామా అది ఈజీ కాదు. మన ఆల్వార్ పోయినాం, ఆల్వార్ పోతే పాస్టర్స్ మీటింగ్ పోయినాం కదా, ఎందుకంటే మరి అక్కడ బాలాజీ మౌంట్ హనుమాన్ బ్యాప్టిస్ట్ బరెల్ గ్రౌండ్లో మనకి అక్కడ స్థలం తీసుకున్నాం. మనం అక్కడ డబ్బులు కట్టినాం. ఇంకా అక్కడ వెళ్ళడానికి ఆ స్థలం ఎట్లా అని చెప్పేసి మరి చిన్న బ్రదర్ వాహనం నడిపిస్తుంటే నేను ఎంతో వస్తున్నది స్టార్ట్ చేసిన. ఇంకా చెప్తా ఉంది, టేక్ దిస్ వే, టేక్ దట్ వే, గోల్ మంచిగా చేస్తుంది. తెలుసుకోవటం భారతీయ చివరికి డెస్టినేషన్ అంతా రైట్ అని వచ్చేసింది. తెలుసుకోవటం భారతీయ దాన్ని ఈజీ చెప్తున్నాం. అయితే దేవుని పిల్లరా, ఆత్మీయ జీవితంలో మనం ఈ విధంగా పరలోక రాజ్యం అని చెప్పేసి మనం బట్టలు వస్తే అక్కడ వెళ్ళిపోం కదండి. ఆ బట్టలు ఎత్తి మనము సరే ఇంకా వెళ్ళిపోతాం లేమంటే ఎటో వెళ్ళిపోతాం కదండి, ఎటో వెళ్ళిపోతాం. కనుక దేవుని పిల్లరా, మనం చదువుకున్నాం కదా ఎఫ్ఎస్సి 5వ అధ్యాయంలో 11-14 వచ్చిన ఏ విధంగా ఉంటారో మనము దినమును చెడ్డకు కనుక ఏ విధంగా ఉంటారంట, సమయమును పోలివక చెప్పట్లేదు, అజ్ఞానం వల్లే కాదా అంతకుముందు అక్కడనేనా మేలుకోవాలంటేది, నిద్రించిన మేలుకోవాలంటేది దాంట్లోనే ఉంటుందా? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని చెప్పట్లేదు. నిద్రించుతున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేవు. మృతులలో నుండి మనము ఎఫ్ఎస్సి 5:14 కదా నేను చెప్పినా కదా, అనుకున్నాను అలారం పెట్టుకుంటాం. ఎఫ్ఎస్సి 5:14 అలారం కాదు, 5 గంటల 14 నిమిషాలు పెట్టుకుంటాను అలారం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. దేవుని పిల్లలు అలర్ట్గా ఉండాలి. ఏ విధంగా ఉండాలి మనము కదా, మెలుకైన జీవితము అని నేను పంచుకున్నాను. కనుక మన జీవితం ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లరా మనము మెలుకోగలిగి మనము మనము ముందుకు వెళ్ళాలని చెప్పేసి జీవితాన్ని మరి కోరుచున్నాను. కనుక సరళమైన మార్గమున నన్ను అనండి స్తోత్రం. ఎందుకంటే దేవుని పిల్లల మరి మరోసారి చెప్తున్నాను, మన ఆత్మీయ మార్గంలో ఎన్నో ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను కదా, ఒక యాత్రికుని ప్రయాణం అని ఒక బుక్ జాన్ బన్యన్ అనే ఒక వ్యక్తి రాస్తున్నాడు. యాత్రికుని ప్రయాణం మీరు చాలామంది చదువుతారు, ఆ మూవీ కూడా చూసుంటారు. యాత్రికుని ప్రయాణం, ప్రోగ్రెస్, ఇంగ్లీష్లో పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. చాలా మంచి మూవీ అది. దాంట్లో మరి ఆ యాత్రికుడు పరలోక రాజ్యానికి బయలుదేరి వెళ్తుంటే దానికి ఎన్నో శోధనలు వస్తాయి. అంటే ఎంత చక్కగా రాసినాడు అంటే నిజ జీవితం గురించి తను రాస్తున్నాడు. కొన్నిసార్లు మన అక్కడి నుంచి ఎటో లెఫ్ట్గా రైట్గా తీసుకొని పోతేనే ఉంటాడు అన్నమాట. పోతేనే ఉంటే గ్రామంలోకి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు తెలుసుకుంటే సరైన మార్గంలో లేదు అని తెలుసుకొని అక్కడికి మళ్ళీ వాపసు వచ్చేసి మళ్ళీ ఆ చిన్న మార్గంలో. కనుక కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నారు, నీతి సరళమైన మార్గమున నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేస్తున్నారు. అంత మంచి ఆశ కదండి. చివరి మాట మనం చదువుకుందాం. 139వ కీర్తనలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. అన్ని కీర్తనల్లో మాటలు ఇవన్నీ కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి కూడా. 139వ కీర్తన 24వ వచనం మనం చూసినట్లయితే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదో లేదో చూడుము దేవా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు లేక ఎత్తైన స్థలంలో ఎక్కడ మన యాక్చువల్ మన సభ్యపీఠంలో చెప్పండి, ఎత్తైన స్థలం, ఎత్తైన ఆశ, హయ్యర్ డిజైర్, ఉన్నత స్థితి, హయ్యర్ స్పిరిచువల్ లైఫ్. ఈ ఉన్నతమైన ఆత్మీయ జీవితంలోకి మనం ఎదగాలంటే, అక్కడ వెళ్ళాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి కదా. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివే టైంలో ఏం చేసేవాళ్ళు, 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ అని చెప్పి అన్నింటిలో ప్రమోషన్ రాసి పంపించేస్తారా?
ఎవరు ప్రమోషన్ అని చెప్పి పంపించేస్తారా? ఏం చేస్తారు? ఎగ్జామ్ పెడతారు కదా, ఎగ్జామ్ పెడతారు. దాంట్లో కూడా చాలా ఫెయిల్ అయిపోతే దాంట్లో కూడా పక్క పెట్టేస్తారు. నువ్వు మళ్ళీ చదువు. కనుక దేవుని పిల్లారా, ప్రతి విషయంలో మనకి ఎగ్జామ్ ఉంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎగ్జామ్స్ కదా, పరీక్షలు మనకు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పరీక్షలు ఉంటాయి, శోధనలు మనకు బాధలు వస్తూనే ఉంటాయి. ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ విల్ కమ్. కానీ మనం కూడా ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ నేను మాటలు పరీక్షించు, ఎగ్జామిన్ వెదర్ యువర్ ఇన్ ద ఫెయిత్ అంటాడు. ఎక్కడ? 13:5 ఒకసారి చూడమ్మా. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మీరు ఏం చేయాలి? మీరు పరీక్షించి తెలుసుకోవాలి. మీరే పరీక్షించుకోవాలి. మీరు బైబిల్ కాలేజ్ వెళ్ళి అక్కడ బైబిల్ నాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి కనటం కాదు. మీరే కదా మంచిగా చదువుకుని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుని బాగా చదువుతారు. చదివి వాటిని ఏం చేస్తారు? అంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఆన్సర్ చేస్తారు వాళ్ళు. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని కొన్నిసార్లు మేము కూడా చేస్తుండే. అంటే మేము అంత ఇంటెలిజెంట్ కాదు కదా. ఇప్పుడు పిల్లలు చాలా చదువుతున్నారు. ఎట్లా అంత కష్టపడి చదువుతున్నారంటే ఇంకా చాలా కదా బాగా చదువుతున్నారు. అయితే ఆ క్వశ్చన్స్ మేము సెలెక్ట్ చేసుకొని మేమే ఆన్సర్ రాసుకున్నాము. కొన్నిసార్లు మరి కొన్ని జాబులు వస్తుంది, కొన్నిసార్లు ఏం రాకపోతుంది. అంటే మేము పెట్టుకున్న మా పరీక్షలు మేము ఫెయిల్ అవుతుంది. ఇంకా 10th క్లాస్ ఏం పాస్ అవుతాం కదా కదా. కనుక బాగా చదవాలి. మీరు ఎంత మంచిగా చదువుకుంటే మీకే మంచి ఫ్యూచర్ ఉంటుంది కదండి. బాగా చదువుకోండి పిల్లలు, స్టడీ వెల్, కష్టపడండి కదా. యోధులు అన్నింటిలో టాప్ ఉంటారు, అన్నింటిలో టాప్ ఉంటారు యోధులు. అందుకోసమే సైంటిస్టులు వాళ్ళే, ఇంజనీర్స్ వాళ్ళే, ప్రతిదీ వాళ్ళే. హల్లెలూయా. కనుక ఎవరు వెళ్ళాలా మరి మనం ఉండాలని దేవునికి మొదలుపెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. మన చదవమది ఏది? 2 కొరింథియన్స్ 13:5. మీరు మీ నోట్లో రాసుకోండి కదా. మంచి మాట ఇది. ఎందుకంటే ఆత్మ పరీక్ష లేక సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఏమంటారు చదవమ్మా? మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? శోధించుకొని చూసుకోవాలి. మిమ్మల్ని శోధించుకోవాలి కదా. అప్పుడు కూడా ఏం చేయాలి? మనం ముళ్ళు తీసుకొని పొడుచుకోవాలి. నేను బతికేమని హల్లెలూయా. అందుకోసం ఏమన్నాడు? మృతులలో నుండి నీవు లేవాలి. హల్లెలూయా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ కదండి. మనము స్వయంగా పరీక్షించుకోవాలి. నేను ఎక్కడున్నాను, ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నాను అని పరీక్షించుకోవాలి. కనుక 139వ కీర్తన 24 వచ్చిన మనం చూస్తున్నాం. లీడ్ మీ ఇన్ ద వే ఎవర్ లాస్ట్. లీడ్ మీ ఇన్ ద వే ఎవర్ లాస్ట్. ఇంకా చదవమ్మా. నిత్య మార్గములో నన్ను నడిపించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అని చెప్పి దేవునికి ఏం చెప్తున్నాడంటే మరి నన్ను చెప్తున్నాడు, అప్పగిస్తున్నాడు. ప్రభు ఒకసారి నన్ను నీవు పరీక్షించు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడికే పరీక్ష మనం పేపర్ ఇస్తే మనం ఎంత ప్రిపేర్ అయి ఉండాలండి? నేను చెప్పిన కదండి, నేను చేసుకున్నాను, నేను ఫెయిల్ అవుతున్నాను. మరి దేవుని చేతికి ఇచ్చేస్తే దేవుడు నన్ను పరీక్షించాలంటే ఎట్లా ఉండాలి? మనము మెరిటోరియస్ స్టూడెంట్స్గా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మీ లెక్చరర్కి మీరు నాకు ఇదిగో నా క్వశ్చన్ పేపర్ నన్ను పరీక్షించాలని చెప్పేసి మీరు ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చేసి
చెప్పని చెప్పేసి నన్ను అడగండి మేడం సార్ అని చెప్పేసి నేను అంటే మీరు ఎంత ప్రిపేర్ అయి ఉన్నారు కదా. అంటే మెరిట్ స్టూడెంట్స్గా మీరు ఉండాలి. మెరిట్ స్టూడెంట్స్ జాబితాలు ఉంటే ఫెయిల్ కాదు. ఆ విధంగా ఉండాలని చెప్పేసి నా కోరిక అని కీర్తనకాడు అంటున్నాడు. తెలుసుకొస్తున్నాం. హల్లెలూయా. ఎంత మంచి ఆశ కదండి, ఎంత మంచి ఆశ. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో దేవా, ఒక్కసారి పరీక్షించు చూడుము. కనుక మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఆయాసకరమైన మార్గము మనలో ఏదంటే ఏం చేయాలండి, దేవుని చెప్పి ప్రభా ఆయాసకరమైన మార్గం నారండి తీసివేయ ప్రభావ, దూరపరచు ప్రభావ అని చెప్పి మనం అడిగి మనము నిత్య మార్గమున నన్ను నిత్య మార్గం, ఇటర్నల్ వే. ఈ ఇటర్నల్ వేలో మనం నడుస్తే ఏం వెళ్ళాలా, మనం ఎక్కడికి వెళ్తామండి, ఇటర్నల్ లైఫ్ మనం పొందుకుంటాం. తెలుసుకోవడం. హల్లెలూయా. నిత్య మార్గంలో వెళ్తే మన నిత్య జీవితం మనము మన జీవితంలో అదే మన ఆశయం ఏంటి, ఏమై ఉన్నది మన ఆశయము, హైయర్ డిజైర్, పరలోక రాజ్యంలో స్థానము. దేవుని స్తోత్రము. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మన స్థానము. ఈ లోకంలో మనం జీవించిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎక్కడ పోతామని చెప్పంటే, ఇది కూడా మంచి క్వశ్చనే కదా. మీరు క్యాజువల్గా మీ ఫ్రెండ్స్ నడుస్తారు, చనిపోయిన ఏదో మాట్లాడుతుంది, ఏదో ఏమవుతారో వేయండి, చనిపోయిన తర్వాత ఏమవుతారో వేయండి. యాజ్ క్రిస్టియన్స్ మనకి ఒక ఫర్మ్ ఫెయిత్ ఉండాలి, దృఢమైన విశ్వాసం. మీరు చెప్పాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను చెప్పేసి, ఎక్కడ పోతాం మనం, కానీ ఎటువంటి సంశయం అనేది ఉండదు. నో హెజిటేషన్. దే షుడ్ నాట్ బి ఎనీ హెజిటేషన్. డౌట్ అనేది ఉండదు. డౌట్ అంటే మీరు డౌట్ అయితే అవుట్, డౌట్ ఉంటే అవుట్ కదా. డౌట్ ఉండదు. దేవుని బిడ్డలు తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభుని నమ్ముకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బేసిక్స్లో మన బేసిక్స్ వచ్చేసాం, ఏబిసిడీకి వచ్చేసాం అనుకో. యోహాను 3:15 ఏముంది, కాగా మన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవితంలోకి ప్రవేశిస్తారు. అంతే. బేసిక్ అండ్ సింపుల్, వెరీ సింపుల్. కనుక మనంతా వేసుకోవడం నమ్ముకున్నామా లేదా, చేతులు రావట్లేదు, మీరంతా డౌట్గా ఉన్నారు కదా. మనమంతా వేసుకోవడం నమ్ముకున్నాం, చేతులు పైకి నమ్ముకోలేదు. ఇంకా వాళ్ళు క్రమంలోకి రావాలి, బాధ్యతలు తీసుకోవాలి కదా. వేసుకొని చెప్పినట్టు మనం నడుచుకోవాలి. కనుక దేని పిల్లరా, మరి మనము కదా క్యాజువల్గా మనం అడిగిన కూడా ఏం చెప్పాలి, మనము చెప్పేసే స్వర్గానికి ఎక్కడ పోతాం, చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాం అంటే, ఎక్కడ పోతాం మనము, పరలోక రాజ్యములోకి మనం వెళ్తాం. దాంట్లో ఏ డౌట్ లేదు. కనుక నేను పిల్లల ఈ విషయం మన జీవితంలో నాకు ఫిఫ్త్ ఏంటి, లీడ్ మీ ద వే, నన్ను నిత్య మార్గంలో కదా తెలుసుకోవటం. హల్లెలూయా. కనుక ఏదన్నా ఇంకా డౌట్ అనుకుంటే ఎవరు వెంబడించాలంటే మనము యేసు ప్రభుని మాత్రం మనం వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మన రక్షకుడు కదండి. ఎవరండి మన రక్షకుడు. ఆయన చేసిన మార్గం మనం నడవాలి. ఏమన్నాడు ఆయన, యోహాను సువార్తలో 16వ అధ్యాయము 14వ అధ్యాయం 6వ వచనం కదా, నేనే ఆయన ద వే అని. కనుక ఆ మార్గం మనం నడవాలి. ఆయన ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, చెప్పండి, నేనే 100 మార్క్స్. నేనే మార్గమును. కనుక యేసే మన మార్గం. ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గం ఎటువంటిదంతా స్ట్రైట్ ఫాస్ట్ కదా.
అంతేకాకుండా నేరో పాత్, ఇటువంటి దాంట్లో ఇరుకు మార్గం కదా. ఇటువంటి వెళ్ళడానికి ఆ ఇరుకు మార్గంలో వాహనం పట్టుకొని వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. ఇంకా నేను ఇష్టం, నేను అక్కడ కూడా 60 పోతాను, 80 పోతాను, 100 పోతా అంటే కదా. ఇక్కడ ఈ బుద్ధికుంటే అటు పోయే వాళ్ళు బుద్ధికుంటారు. నష్టం వారికి కదా, రోడ్డుకు కాదు లేక ఆ గోడకు కాదు కదా, నష్టం మనకి. కనుక ఆ మార్గం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. చిన్నది మార్గము, ఇరుకు మార్గము కదా. ఆ మార్గం చాలా జాగ్రత్తగా మనము వెళ్తే ఎక్కడికి వెళ్తాడు చివరికి మనము ఏ సంగతికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఆయన అక్కడ ఉంటాడు, వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదండి. ఆయన బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు గొర్రెలు కాపరి అన్నాడు, ఇప్పుడు ఆయన మేస్త్రి అయిపోయినాడు కదా. మన కదా నేను తప్పేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము చదవమ్మా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏం సిద్ధపరచబోతున్నట? స్థలము చూపెట్టిన హౌస్ కాదు, మంచి మ్యాన్షన్ కదండి. ఎన్నో రూమ్స్ ఉన్న మ్యాన్షన్ మీకు ఇవ్వాలని ఆయన కష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కోసం ఆయన కష్టపడుతుంటే మన కష్టపడకుండా మనం ఆయన దగ్గర వెళ్ళిపోతామా కదండి. ఆయన మన కోసం కష్టపడుతున్నాడు, ఇంకా శ్రమిస్తున్నాడు కదా. మన కొరకు ఇల్లు కడుతున్నాడు, ఆ ఇంట్లో మనం ఉండాలని ఆశపడుతున్నాడు. మనము ఆయన దగ్గర వెళ్ళకుండా మనం ఎక్కడో వెళ్ళిపోతుంటే బాధపడేది ఎవరు? ఏసే బాధపడుతుంటారు. నేను వీళ్ళకు ఇల్లు కడుతుంటే వీళ్ళు కట్టకపోతున్నాను కదా. కనుక పిల్లలు ఈ 5 విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం కదండి. మంచి ఉన్నతమైన ఆశ కలిగి మనము కదా. ఉన్నతమైన ఆశ, ఏ హయ్యర్ డిజైర్ కదండి, ఏ హయ్యర్ స్పిరిచువల్. కనుక మరి మీరందరూ ఈ విషయాలు మీరు గ్రహించినారని నమ్ముచున్నాం కదా. నేను సింపుల్గా చెప్పేసినాను కదా, ఎక్కువ రిఫరెన్స్ చెప్పకుండా మీకు సింపుల్గా చెప్పేసిన 5 విషయాలు చెప్పేసినాను. మీరు ఈ విషయాలు మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు మీరు బాగా జీవించిన చిన్న ప్రారంభం చేస్తున్నాను.